హెల్త్ న్యూస్ మీకోసం. నడునొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధిరింపులా, నడుములో సూది పోటుల్లా, వీపు మీద సమ్మెట పోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము నొప్పి పక్కలో బల్లంలా వేధిస్తుంది. నడునొప్పి తగ్గటానికి స్ప్రేలు, మందులు ఎన్ని వాడినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయే గాని సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వలేవు. అయితే తీవ్రమైన ఈ సమస్యను దూరం చేసి శాశ్వత పరిష్కారాన్ని అందించే గుణం పసుపులోని ఓ వానిలిన్ అనే రసాయనానికి ఉందని అంటున్నారు కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. సాధారణంగా మన శరీరంలో కణాలు విభజన చెందుతూ కొత్త కణాల్ని పుట్టిస్తాయి. అయితే కొన్ని కణాలు అలా విభజన చెందకుండా వృద్ధాప్య దశలోకి వెళ్లి అలానే ఉండిపోతాయి. వీటినే సైనసెంట్ కణాలని పిలుస్తారు. వీటి వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. ఇవి ఆరోగ్యంగా ఉన్న పక్క కణాల్ని కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. అందుకే వీటిని జాంబీ సెల్స్ అని అంటారు. ఇవి నడుం దగ్గర ఉండే ఇంట్రావర్టెబ్రల్ డిస్కుల దగ్గరకు చేరి అక్కడ డిస్కు కదలికల్ని అడ్డుకుంటూ ఉంటాయి. నొప్పి నివారణ మాత్రలు, మందులు కూడా పనిచేయకుండా చేసి నడుము నొప్పి సమస్యని మరింతగా పెంచుతూ ఉంటాయి. అయితే పసుపులోని ఓ వానిలిన్ మూలకానికి జాంబీ సెల్స్ని ఆ ప్రాంతం నుంచి తొలగించి ఆరోగ్యకరమైన కణాలను వృద్ధి చేసే శక్తి ఉందని, తద్వారా నొప్పిని నయం చేయవచ్చని ఈ పరిశోధన పేర్కొంటోంది.